అధికారం రాకముందేమో సైకిళ్ళ మీద యాత్రలు, అధికారం వచ్చిన తర్వాత రాజభోగాలు లాంటి రాజసింహాసనం లాంటి పెద్ద పెద్ద కార్లు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నాయి. మాకు అసలు బ్యాక్గ్రౌండ్ని తలుచుకుంటే మేమంతా జీరో. ఈరోజు హై క్లాస్లో బతుకుతున్నామంటే, ఈరోజు ప్రజల యొక్క సొమ్మును మేము రాజులాగా అనుభవిస్తున్నామంటే దానికి ప్రజలే కారణం. మేమంతా అప్పు తీసుకొచ్చినా కూడా ఇంకా ప్రజలు మమ్మల్ని పొగుడుతూనే ఉన్నారనుకుంటూ ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి అయితే కాస్ట్లీ కార్ని గిఫ్ట్ చేయడం జరిగిందట. మరి ఏదో డొక్కు కార్లు తిరిగిన పొన్నం ప్రభాకర్ ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసే కార్ల తిరగడానికి గల కారణం ఏంటిది? టూర్ ట్రావెల్స్ కారు ఓనర్ అతను ఇతని కారు ఎందుకు ఇచ్చుంటాడు అనేది ఒక చర్చనీయాంశ ముచ్చట ఇది. దీన్ని పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కాస్ట్లీ గిఫ్ట్. రవాణా శాఖ మంత్రి దగ్గర ట్రావెల్స్ ఓనర్ కారు, అరేంజ్ ట్రావెల్స్ ఓనర్ కారులో మంత్రి పొన్నం చక్కర్లు. అదే కారులో మేడారం వెళ్ళిన సీతక్క పొన్నం. అంత కాస్ట్లీ కారు మంత్రికి ఎందుకు ఇచ్చారు? గిఫ్ట్ ఇచ్చారా? ఫ్రెండ్షిప్లో ఇచ్చారా? 2 నెలల్లోనే కాస్ట్లీ కార్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్కి ఒక టూర్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్, ఒక అధినేత 550 కార్లు ఉన్న ఒక అధినేత ఆయనకి కారు ఎందుకు ఇచ్చుంటాడంటే, అతను రవాణా శాఖలో ఏదైనా గిరాకులు వచ్చినా, ఏదైనా హెవీగా కార్లు కావాలన్నా మా కార్లను వినియోగించుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించండి సార్, దానికోసం మీకు నా దాంట్లో ఉన్న లక్షల కోట్లలో ఉన్న కారుని మీకు తిరగడానికి ఫ్రీగా ఇచ్చేస్తా అని ఆ కారు ఓనర్ అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన వాడుతున్న 22BH7958D నంబరు నలుపు రంగులో ట్రావెల్ ఫైర్ కార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. దాదాపు 1.5 కోటి విలువ కారులో మరో మంత్రి సీతక్కతో కలిసి సోమవారం రోజున మేడారం వెళ్లారు. అయితే గతంలో వేరే కారులో తిరుగుతున్న పొన్నం ప్రభాకర్ ఈ కొత్త కారు ఎప్పుడు కొన్నారనే చర్చ సర్వత్రా మొదలైంది. అయితే అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన కారు కావడంతో ఎవరైనా బంధువులది కావచ్చు అని మరి ఆధారంగా రిజిస్ట్రేషన్ ఎవరి పేరిట ఉందని చెక్ చేస్తే ముత్యాల సునీల్ కుమార్ అనే వ్యక్తి పేరిట అది రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆయన ఆరెంజ్ ట్రావెల్స్కు అధినేత. 550 పైగా బస్సులున్నాయి. ట్రావెల్స్ రంగంలో చాలా కాలంగా ఉన్నారు. రాపుతున్న వారికి నిత్యం రవాణా శాఖతోనే పని. అలాంటి రవాణా శాఖ మంత్రి దగ్గర అధినేత కారు ఉండడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ అనుమానాలు కలగాల్సిన అవసరం ఏమి లేదు. ఏదైతే ఆయనకు 550 బస్సులు ఉన్నాయో ఆ 50 బస్సులు ఏ మీటింగ్లు పెట్టినా ఆ 50 బస్సులకు గిరాకీలు ఇవ్వండి, ఆ 50 బస్సులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ పరంగా చూసుకోండి అన్నట్టుగా రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారికి 1.5 కోటి వసూలు చేసే కార్ను అయితే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అలా గిఫ్ట్ ఇచ్చారో లేదో మంత్రి సీతక్క మన పొన్నం ప్రభాకర్ ఇద్దరు రుయ్యి అనుకుంటూ మేడారం వెళ్ళారు. అక్కడి నుంచి రుయ్యి అనుకుంటూ మళ్ళీ ప్రగతి భవన్కి వచ్చారు. ఈ కారు బాగానే ఉంది, దీని పికప్ బాగానే ఉంది అనుకుంటూ చెక్ చేసుకుంటూ సమ్మక్క సార్ల దగ్గరకు పోయి మరి తిరిగి వచ్చారు. అంటే ఇక చూడండి దోస్తులను ఏ విధంగా అధికారంలోకి సహాయకారంగా పుచ్చుకుంటున్నారు.